తూర్పుగోదావరి జిల్లాలో రేపటి నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. 2026 జూలై 1న అర్హత తేదీగా నిర్ణయించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ బుధవారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ మాట్లాడుతూ జూన్ 5 నుంచి ప్రారంభమయ్యే సర్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం నిర్దేశించిన కాలపట్టిక ప్రకారం సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలతో సమన్వయం, బిఎల్ఓలు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఇంటింటి సర్వే, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్ కార్యక్రమానికి యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. ఓటర్లకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 ద్వారా సహాయం లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై ప్రతిపాదనలు చేశామన్నారు. ప్రస్తుతం ఉన్న 1581 పోలింగ్ స్టేషన్లకు అదనంగా 217 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. తద్వారా జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 1799కు చేరుతున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలో ఓటర్ల ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా సాగుతుందన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఇన్ఛార్జ్ డిఆర్ఓ ఎస్ భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ కె ఆనందరావు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తహసీల్దార్ పాపారావు, బి నాగరాజు నాయక్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని లారీ స్టాండ్ ప్రాంతంలో 52 కోట్లతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. నగరాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దడమే మా లక్ష్యమన్నారు. 10వ డివిజన్ పరిధిలోని ఏపీఎస్ఈబి ఫంక్షన్ హాల్ నుంచి వియల్పురం జంక్షన్ వరకు 73 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ నగరానికి భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ స్టేడియాన్ని కూడా తీసుకురావాలనే లక్ష్యంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా యంత్రాంగం కలిసి కృషి చేస్తున్నట్లు ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. తగిన స్థలం గుర్తించిన వెంటనే ఈ ప్రతిపాదనను కార్యరూపం దాల్చేలా చర్యలు చేపడతామని చెప్పారు. నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గతంలో నిర్లక్ష్యానికి గురైన 10వ డివిజన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 11 కోట్ల రూపాయలు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రాష్ట్ర స్థాయి ప్రతిభ అవార్డులకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 3 గిరిజన విద్యార్థులు ఎంపికయ్యారు. బొమ్మూరు ఆశ్రమ పాఠశాలలో చదివిన చల్లా తులసి సత్యమాధవి 10వ తరగతిలో 558 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచి అవార్డుకు ఎంపికైంది. ఇంటర్మీడియట్ ఎంసీపీ విభాగంలో టి చందు 934 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించి ప్రత్యేక అవార్డుకు ఎంపికైంది. అదేవిధంగా బయోపీసీ విభాగంలో గంగల్ల గాయత్రి 952 మార్కులతో జిల్లా టాపర్ అవార్డుకు ఎంపికైంది. విద్యా ప్రతిభతో 3 విద్యార్థులు రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి హర్షం వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలల్లో 10వ తరగతి జిల్లా టాపర్లు, పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జూన్ 5న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఏపీ సమాచార శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ కలయిక మధురపూడిలోని కన్నయ్య ఆశ్రమ ఫౌండేషన్లో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల విశ్రాంత ఉద్యోగుల సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మాజీ సంచాలకులు కిష్మత్ కుమార్ మాట్లాడుతూ విశ్రాంత జీవితం అనేది కేవలం విశ్రాంతి కోసం మాత్రమే కాదని, సమాజానికి సేవ చేయడానికి, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి దేవుడు ప్రసాదించిన గొప్ప అవకాశమని పేర్కొన్నారు. సమాచార శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందదాయకమన్నారు. ఇటువంటి సమావేశాలు పరస్పరం అనుబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా కె జయరావు, ఉపాధ్యక్షులుగా సిహెచ్ హరినాథబాబు, విజయ సంహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పి వెంకటప్పారావు, సంయుక్త కార్యదర్శులుగా డి నాగార్జున, రమణమూర్తి, కోశాధికారిగా ఎస్ఎస్ జీవన్ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎల్ స్వర్ణలత, గోవిందరావు, కిరణ్ కుమార్, ఎం ఫ్రాన్సిస్, త్యాగరాజ్, ప్రసాదరావు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన సమాచార శాఖ విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 399 రూపాయలకే బిఎస్ఎన్ఎల్ హోమ్ వైఫై, కేవలం 1999 రూపాయలకే ఉచిత మోడెం, ఉచిత ఇన్స్టలేషన్, 6 నెలల హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు వెల్లడించారు. కొత్త వినియోగదారుల కోసం 51 ప్రత్యేక సిమ్ అందిస్తున్నామని తెలిపారు. హోమ్ వైఫై కనెక్షన్ల కోసం వినియోగదారులు ఫైబర్ బుకింగ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, అలాగే సమీప బిఎస్ఎన్ఎల్ కార్యాలయాలను సంప్రదించవచ్చునని విజ్ఞప్తి చేశారు. కొత్త మొబైల్ సిమ్లు కస్టమర్ సర్వీస్ సెంటర్లు, అధీకృత రిటైలర్ దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అదనపు ఎస్పీగా విధులు నిర్వహిస్తూ నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి పొందిన ఏవి సుబ్బరాజు దీర్ఘకాలిక సెలవు తర్వాత విధుల్లో చేరారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీ డి నరసింహకిషోర్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పవన్ కళ్యాణ్పై తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయం చేసే హక్కు ఉంటుందని వ్యాఖ్య. జగన్తో రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు భేటీ. ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్న వారందరి పని పడతామని, పార్టీ తరపున అండగా ఉంటామని హామీ. మెగా డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలపై గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటేనని, అనవసర వివాదాలతో ప్రాంతీయ విద్వేదాలు సృష్టించడం సరికాదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయం చేసే హక్కు ఉంటుందని చంద్రబాబు గుర్తు చేశారు. 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగువారిగా అంతా కలిసికట్టుగా ఉండాలని, 2 రాష్ట్రాలను ప్రగతి పదంలో నడిపించుకోవడమే అందరి లక్ష్యం కావాలని చంద్రబాబు అన్నారు. తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు. ఆల్ ఇండియా లీడర్సే కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపో. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్ గా తీసుకెళ్లాలి. ఎవరున్నా రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ఉండవల్లి, పెనుమాక,
నిడమర్రు, ఎర్రపాలెం, కుర్రగల్లు గ్రామాలకు చెందిన రైతులు వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. భూ సమీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులను జగన్కు వివరించిన రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలు, బాధలు విన్న జగన్ అండగా ఉంటామని ప్రకటించారు. పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. ఉన్నది కొద్దిపాటి భూమి. ఆ భూమిలో ఒక పక్క కృష్ణానదిలో కొంత కొట్టుకుపోయిందండి. మిగిలింది కరకట్ట అంటున్నారు. కరకట్టకి రెండు వైపులా కొంత ప్లేస్ మళ్ళీ దాని గురించి కాకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి రెండు వైపులా గ్రీన్ జోన్ అని దానికి కొంత భూమి సేకరిస్తున్నారు. ఒకవైపు మళ్ళీ వచ్చేదానికి కొండవీటి వాగుకి బఫర్ జోన్ అంటున్నారు. నేషనల్ హైవేకి కొద్ది దూరంలో 150 మీటర్ల దూరంలో ఉన్న N1 రోడ్డుకి హైవే కనెక్టివిటీ ఉన్నప్పుడు N1 రోడ్డు ఏర్పాటు చేస్తామంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఉన్న భూమిలో మాకు ఎక్కడ మిగిలే పరిస్థితి కనపట్ల. లేఅవుట్ మేము ల్యాండ్ పూలింగ్ ఇవ్వని దానిలో కూడా లేఅవుట్ వేసారు ఆల్రెడీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాకు సీఎం గారు మా ఊర్లో ఉన్నారు, మన లోకేష్ గారు, మా మినిస్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు. మా బాధలు చెప్పుకుందామంటే మీడియా ద్వారా మీకు కూడా చెప్పేది ఒకటే, మాకు అవకాశం కల్పిస్తే మా బాధలు చెప్పుకుంటాం. ముందు మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, రాజధానికి వ్యతిరేకం అంతకంటే కాదు. ఉండవల్లి గ్రామం అనేది లోతట్టు ప్రాంతం. ఇక్కడ 3 పంటలు పండని పంట ఉండవల్లి గ్రామంలో లేదు. ఫస్ట్ అలాంటి పొలాన్ని మేము సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా లేవు ఈరోజు. ఇంకొక విషయం ఏంటంటే, మేము కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాం, సిఆర్డీఏ కమిషనర్ గారికి అర్జీలు ఇచ్చాం. రెండో రోజు మాతో మీటింగ్ ఏర్పాటు చేశారు అసిస్టెంట్ కమిషనర్ గారు. కలెక్టర్ గారైనా మా మాట ఆలకించారు. సిఆర్డీఏ కమిషనర్ గారు కనీసం 3 నిమిషాలు కూడా మాకు అవకాశం ఇవ్వాల. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం, దిక్కుతోస్తున్న పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఉండవల్లి రైతులు మెయిన్ ఉండవల్లికే ఎక్కువ ప్రాబ్లం ఉందండి. గేట్వే ఆఫ్ ఇండియా లాగా ఉండవల్లి రాజధానికి, అమరావతి రాజధానికి ముఖద్వారం. అలాంటి ముఖద్వారంలో ఉన్న రైతులకి ఏమాత్రం న్యాయం చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉందో లేదో నాకు తెలిసినంతలో కనపట్ల. మేము ప్రతి ఒక్క దానికి కూడా సహకరిస్తున్నాం. దయచేసి మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం, లీగల్గా మాకు సపోర్ట్ చేస్తామన్నారు. మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చిన ప్రధాన కారణం ఏంటంటే, ఉండవల్లిలో ల్యాండ్ ఎక్విజిషన్ కి, ల్యాండ్ పూలింగ్ కి మేము వ్యతిరేకంగా ఉన్నాము. మా భూములను తప్పించండి. ఎలా అయినా సరే లాస్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము హ్యాపీగా కళ్ళు మూసుకొని నిద్రపోయాం. ఈ రోజు ఈ గవర్నమెంట్ వల్ల ప్రతి నిద్రలేని రాత్రి గడుపుతున్నాం రైతులందరం కూడా. ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ, నోటిఫికేషన్స్ అంటారు, నోటీస్ అంటారు. కొంతమంది రైతులు తీసుకుంటే ఏమవుతుందోనని ఈ రకమైన సమస్యలతో బాధపడుతున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు, మనం వచ్చిన తర్వాత మనం ఈ భూమిని కదిలించాం, ఎవరికైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ప్రశాంతంగా వదిలిపెడదాం. సో లీగల్గా మోరల్ సపోర్ట్ ఇస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు. అందరూ కూడా లీగల్ సపోర్ట్ ఇస్తామని చెప్పారు. అట్లాగే మేము సిఆర్డీ వారిని కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుకునేది ఏంటంటే, బలవంతంగా మా మెడల మీద కత్తులు పెట్టకండి. మేము ఇచ్చినంత వరకు ఇచ్చాం. మీరు మమ్మల్ని ఏదో విధంగా బాధ పెట్టాలనే ఉద్దేశం చేత మీరు మాకు అన్ని తిప్పలు పెడుతున్నారు. ఇప్పుడు ఒక రైతు చెప్పినట్టుగా, ఇవ్వని తన పొలం చుట్టూతో మట్లేస్తే, మట్టి కుప్పలు పెడితే వర్షం పడితే నీళ్లు ఎట్లా వెళ్తాయండి బయటికి? అంటే ఏదో విధంగా ఆ రైతుని ఇబ్బంది పెట్టాలి. ఇవి మానండి. ఈ విషయాల మీద కూడా మేము కోర్టుకు వెళ్తాం. మనిషి జీవించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఇవాళ మేము మా పని చేసుకుని జీవించే హక్కుని మీరు హరిస్తున్నారు, ఇది తప్పు అని చెప్పడానికి కూడా మీ కోర్టు మెట్లు కూడా ఎక్కడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి యజ్ఞానికి వైసీపీ రాక్షసుల్లా అడ్డుపడుతోందని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు. మెగా డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తే అనవసరమైన బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. మెగా డిఎస్సికి అడ్డుపడేందుకు వైసీపీ 200 కేసులు కోర్టులో వేయించిందని ఎమ్మెల్యే ఆరోపించారు. అందరికీ నమస్కారం. 1వ తారీఖు వచ్చిందంటేనే ఇది పెన్షన్ల పండుగ. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే మనకి వృద్ధాప్య పెన్షన్లు కానీ, దివ్యాంగుల పెన్షన్లు కానీ, అలాగే అనారోగ్యాలను బారిన పడి కదలలేని వాళ్ళకు కానీ గడిచినటువంటి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఒక సంక్షేమ పథకానికి ఇవ్వని విధంగా 33,000 కోట్ల రూపాయలని సంవత్సరానికి నెలకి 2,700 కోట్ల పైచిలకు 62 లక్షల మంది పెన్షన్దారులకి ప్రతి నెల 1వ తారీఖు నాడే ఇంటికి వెళ్ళి వారికి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ రాచర్ల గ్రామంలో పెన్షన్స్ పంపిణీ చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ దాదాపు ఒక ఓల్డేజ్ పెన్షన్లో దాదాపు 75-80 సంవత్సరాల ఒక పెద్దమ్మతో మాట్లాడాను. ఒక దివ్యాంగురాలకి పెన్షన్ ఇచ్చాను. అలాగే ఒక ఏదైతే మాకు సంబంధించినటువంటి భర్త చనిపోయినటువంటి వాళ్ళకి ఇచ్చాను, ఒంటరి మహిళలకు పెన్షన్స్ ఇచ్చాను. ఇవన్నీ వాళ్ళు చెప్పేటువంటిది ఏం చెప్తున్నారంటే ప్రభుత్వము మాకు అండగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా పట్ల చూపుతున్నటువంటి ప్రేమ అనేటువంటిది చాలా గొప్పది. ప్రభుత్వం చేస్తున్న ఈ మంచిని వాళ్ళు ఎంతో ప్రేమగా వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడం మనం చూడడం జరిగింది. రెండవ వైపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ఇస్తూ ఉంది. తల్లికి వందనం, ఎంతమంది ఆ తల్లికి పిల్లలుంటే అంతమందికి అందించేటువంటి కార్యక్రమం. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతులకి సంవత్సరానికి తొలకర్లు పడ్డ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 20,000 అందించేటువంటి కార్యక్రమం. ఇదే కాకుండా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం 2.0 కింద అందించేటువంటి కార్యక్రమం. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రభుత్వము శ్రీశక్తి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి విధానాన్ని ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులలో ఆక్యుపెన్సీ రేట్ అనేటువంటిది 100% అయిపోయింది ఇప్పుడు ఇవాళ. ఈ విధంగా ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని చెప్పినటువంటి మాట మేరకు చేసుకుంటూ పోవడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు అలాగే నిరుద్యోగ యువకులకు కూడా భరోసా కల్పించే దాంట్లో భాగంగా మనకి డిఎస్సిని సమర్థవంతంగా నిర్వర్తించి 16,000 పైచిలకు ఉద్యోగాలు నియమించింది. ఇక్కడ ఒక యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు ఏ విధంగా అయితే యజ్ఞాన్ని దీన్ని మనకి చెడగొట్టాలని ప్రయత్నం చేస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 200 కేసులు వేసి డిఎస్సిని జరపకుండా చేయాలని తాపత్రయం చేసింది. దానికి కారణం ఏమిటంటే మంచిని అడ్డుకోవడంతో పాటు వాళ్ళు చేయలేక చేసేటువంటి వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ మరలా గత 3 రోజుల నుంచి ఆ డిఎస్సిలో ఏదో జరిగిపోయిందని చెప్పి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, చేయడం చేతగాకపోతే చేసే వాళ్ళకి మీరు శక్తినివ్వండి. కానీ ఈ రాష్ట్రంలో యువతని మీరు నిర్వీర్యం చేశారు, యువతని గంజాయి వైపు మరలించారు. ఈ రాష్ట్రంలో మద్యాన్ని మీరు చేసి మద్యాన్ని ఎంతోమంది ప్రాణాలకు పోయేదానికి మీరు చేసినటువంటి మీ విధానాలను పక్కన పెట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మంచిని, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి మంచిని మీరు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయమని నేను కోరుతూ గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు శ్రమిస్తున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పట్టణ టీడీపీ అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు. నెల్లూరు జిల్లా గూడూరులో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మండల పరిధిలోని మధురెడ్డి కాలనీ, వేములపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీలో టీడీపీ నాయకులు సచిన్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఓం శ్రీ సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం అందజేశారు. టీడీపీ నాయకులు వేముల సునీల్ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ కార్యక్రమం, వాటంబేడు బ్రదర్స్ శివకుమార్, హరికుమార్ల ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సెంటర్ వద్ద భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మన శాసనసభ్యులు వాసం సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆరుబాటాలొద్దు, మన ప్రధానమంత్రి ఏ విధంగా పొదుపు చేయాలని సూచనలు ఇచ్చాడు, చంద్రబాబు ఆదేశాలు ఇచ్చాడు. దాన్ని అనుసరిస్తూ ఆయన కూడా నా బర్త్డే కార్యక్రమాల్లో మీరు పెద్దగా ఖర్చు పెట్టి చేయాలనే ఉద్దేశంతో ఆయన అందరూ సూచనలు ఇచ్చాడు. అయినా
ఆయన అభిమానులు వాళ్ళు ఎవరు తగ్గట్టు వాళ్ళ స్థాయిలో వాళ్ళ అభిమానాన్ని ఎలబుచ్చుకున్నారు. అదేవిధంగా ఎందువల్లంటే ఆయన పేదల మనిషి, పేదలు ఎక్కడ కష్టపడుతున్నా ముందుకు వచ్చే మనిషి. అందువల్ల పేదలకు ఉపయోగపడే కార్యక్రమమే చేశాం ఈరోజు. మేము అందరము ఈరోజు ఉదయాన్నే చీకటితో 8 గంటలకి ఉత్తరాశ్రయంలో అల్పాహార ముందు వాళ్ళు పెట్టాము. అదేవిధంగా పెద్ద హాస్పిటల్లో బాగలేని రోగులకి హాస్పిటల్లో పళ్ళు బల్ల అవసరం వాళ్ళకి పేదలకు, వాళ్ళకి అదే కార్యక్రమం చేశాము. అదేవిధంగా ముచ్చాలపేటలో అన్నదానం పేదలకు అందుబాటులో, ఈరోజు హోటల్లో తినలేరు, పేదలకే అందుబాటులో కాబట్టి పేదల కార్యక్రమం అది కూడా అన్నదానం చేశాము. అన్నా క్యాంటీన్లో కూడా నాయకులు అన్నదానం కార్యక్రమం చేశారు. అదేవిధంగా ఈరోజు సత్యను ఉదయం చెప్పాడు, అన్నా మనం ఎవరికైనా పేదలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి నేను కూడా పేదలకు ఉపయోగపడే కార్యక్రమం ఏదో నా శక్తి ఉంది, కొంతమందికి పేదలకి చీరలు ఇవ్వాలని నాకు చెప్పాడు. నేనేం చేశానంటే గిరిజనులు అయినా ఎక్కువ కష్టపడి వాళ్ళు పోయేవాళ్ళు గిరిజన కాలనీ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను కూడా సలహా ఇచ్చాను. దానికైతే ఓకే చేసి ఈరోజు ఆయన సొంత నిధులతో మన మొదటి కాలనీ గిరిజన కాలనీ, వేమలపాలెం గిరిజన కాలనీ, గిరిజనకు దాదాపు ఒక 150 మందికి నుంచి 200 వరకు ఆయన అందరికి చీరలు పంచడం జరిగింది. అది అభిమానంతో చేసిన పని. ఎమ్మెల్యే గారి మీద అభిమానంతో చేశారు కానీ ఇంకో విధంగా కాదు. ఆయన కాదన్నా ఆయన మీద అభిమానం ఎవరికి జనాభా పోదు. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క మండలంలో పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చాలా చేశారు. ఈ సందర్భంగా మేమంతా కోరుకునేది ఏంటంటే మా ఎమ్మెల్యే గారికి ఆ వెంకటేశ్వర స్వామి, అల్లా, జేఎస్ ఈ ముగ్గురు ఆయనకి దీవించి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆయన ఆరోగ్యంగా 100 సంవత్సరాలు 100 ఏళ్ళు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆశా కార్యకర్తల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అన్ని మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. అందులో భాగంగా కడప నగరంలోని అక్కాయిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలతో కలిసి నిరసన తెలుపుతూ వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి నిర్ణయం మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, అర్బన్ హెల్త్ సెంటర్లలో ఉన్న మెడికల్ ఆఫీసర్లకు ఆశాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెమరాండం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కడప అర్బన్ హెల్త్ సెంటర్ అక్కాయిపల్లి సెంటర్ నందు డాక్టర్ జమీర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆశా కార్యకర్తలు జిల్లాలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆశా కార్యకర్తలకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్లినిక్లలో డ్యూటీలు నిర్వహించాలని, తర్వాత 4 గంటల తర్వాత ఫీల్డ్లో డ్యూటీ చేయాలని చెప్పేసేటువంటిది అధికారులు చెప్తా ఉన్నారు. అలాగే రాత్రి వేళల్లో కూడా క్లినిక్లలో జిల్లా వ్యాప్తంగా డ్యూటీలు నిర్వహించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే గల్ల పరీక్ష చేసేదానికి సేకరణ కూడా ఆశా కార్యకర్తలు చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు. NCD/CD సర్వే కూడా ఆశా కార్యకర్తలే నిర్వహించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లాగే క్లినిక్లలో పారిశుద్ధ్య పనులు కూడా ఆశా వర్కర్లతోనే చేపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆశా వర్కర్లకు సంబంధం లేనటువంటి పనులు. ఈ పనులు కూడా చేయకపోతే కనుక మీరు ఆశా వర్కర్గా సాధించుకోండి, మీ స్థానంలో వేరే వాళ్ళని నియమించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి ఏఐటియుసి ఆశా వర్కర్స్ యూనియన్గా మేము అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం ఏమో అధికారంలోకి రాకమునుపు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు మెరుగైనటువంటి వేతనాలు ఇస్తామని, ఉద్యోగానికి భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి 2 సంవత్సరాల కాలంగా అడుగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి సహాయ చర్యలు చేపట్టకపోవడం అనేది సరైనటువంటి విధానం కాదు. కేంద్ర ప్రభుత్వం ఏమో వేతనాలు పెంచామని చెప్పేసి ప్రకటనలు చేసింది, కానీ జీవోలు జారీ చేసినటువంటి పరిస్థితులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మెరుగైన వేతనాలు ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు ఇచ్చినటువంటిది లేదు. గత సంవత్సరంలో ఒకేసారి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పోయిన
మార్చి అసెంబ్లీ సమావేశాల్లో ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచి ఉద్యోగానికి భద్రత కల్పిస్తాం, వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నెలలు గడుస్తూ ఉన్నా కానీ ఇంతవరకు దాని మీద ఎలాంటి స్పందన లేకపోవడం అనేది చాలా దుర్మార్గం. అందుకోసం అనేసి ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 10,000 నుండి 26,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి, ఉద్యోగానికి భద్రత కల్పించాలని, ఏఎన్ఎం జిఎన్ఎం పూర్తి చేసినటువంటి ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎం శాశ్వత ఉద్యోగాలలో వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే గల్ల సేకరణ, రాత్రి వేళల్లో పగటిపూట క్లినిక్లలో డ్యూటీలు ఉపసంహరించుకోవాలని, ఫేస్ రికగ్నిషన్ కూడా పెడతా ఉన్నారు, అది కూడా ఉపసంహరించుకోవాలి. అట్లాగే గర్భవతుల టార్గెట్ ఇస్తూ ఉన్నారు. ప్రతి నెల 5 నుండి 6, 7, 8 గర్భవతులను సమీకరించాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. గర్భవతులు సమీకరించడం అనేది అది నామమాత్రంగా జరగాల్సినటువంటి వ్యవహారం. కానీ బలవంత పెట్టి నెలకు 5 కావాలి, 6 కావాలి, 7 కావాలి అని అంటే లేని గర్భవతులను ఎక్కడి నుండి తీసుకొస్తారు ఆశా వర్కర్లు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజనల్ సర్ కార్యక్రమంపై క్లస్టర్ యూనిట్ స్థాయి సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ పార్టీ ప్రతినిధి ఉండవల్లి బాలానందం ఆధ్వర్యంలో భీమడోలు గ్రామంలో నిర్వహించిన తొలి సమావేశంలో పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు పాల్గొన్నారు. క్లస్టర్ నెంబర్ 5 పరిధిలోని 13, 16, 17 యూనిట్లకు చెందిన పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో బాలానందం పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో కీలకమైన సర్ కార్యక్రమంపై ప్రతి కార్యకర్త పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇప్పుడు వరకు 1955 నుంచి 2002 వరకు లాస్ట్ మనకి సవరణ జరిగింది 2002. ఇందులో అప్పుడు చాలామంది 18 సంవత్సరాలు నిండుండవు, తెలియకపోవచ్చు. పుల్లయ్య నాయుడు గారా, పెద్దిరాజు గారా, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, నాకు కూడా తెలిసింది. కానీ అప్పట్లో దీని మీద ఇంత ఫోకస్ లేదు. ఇప్పుడు ఎందుకు ఫోకస్ చేస్తున్నాం? అప్పుడు లేదు కదా. 2019లో ఒక ఎన్నికల సరళిని మనం చూసాం. ఎన్నికల సరళిలో ఏం జరిగింది? మన నియోజకవర్గంలో జనరల్గా 180,000 ఓట్లు ఉంది. 6 నెలలకు ముందు వరకు 180,000 ఓట్లే ఉంది. 2019 ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినారో సడన్గా 20,000 ఓట్లు పెరిగిపోయింది. ఈ సరలో కనుక మీరు ఓటు లేకపోతే మీ ఓటు పోతుంది. తెలుగుదేశమో, బీజేపీయో, కూటమో, లేకపోతే జనసేన మీ ఓటు తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంచేత మీరంతా అప్రమత్తంగా ఉండాలనే భయం క్రియేట్ చేసి వాళ్ళ దగ్గరికి రప్పించుకునే ప్రయత్నం చేస్తాం. సహజంగా భయం ఉంటే మనం ఏం చేస్తాం? మనల్ని ఆదుకునే వ్యక్తి దగ్గరికి వెళ్తాం. తెలుగుదేశం వాడు తీసేస్తున్నాడు అని చెప్తే, వాడికి కూటమి తీసేస్తున్నాడని చెప్తే వాడు ఎక్కడికి వెళ్తాడు? వైసీపీ. వాళ్ళ ఎన్నికల స్ట్రాటజీ అది. నిజంగా తీయటం అనేది చాలా కఠినమైన నిర్ణయం. ఇవాళ ఓటు తీసేయాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి. ఏఈఆర్ఓ కానీ, రిటర్నింగ్ ఆఫీసర్ కానీ స్వయంగా వచ్చి పరిశీలించి తీయవలసిన పరిస్థితి ఉంది. ఆ ఓటు తీయడానికి సరైన రీజన్స్ చేయాలి. వాటర్ ఐడి నెంబర్ అందులో వేసి, వాటర్ ఐడి నెంబర్ ఎక్కడ, మీరు ఏ బూత్లో ఉన్నారు, ఏ సీరియల్ నెంబర్, మ్యాక్సిమం ఆ డేటా కూడా నేనే ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఆఫీస్లో షార్ట్అవుట్ చేశాను. మీరు ఏ సీరియల్లో ఉన్నారో మీ వాటర్ ఐడి అన్నీ కూడా నేను షార్ట్అవుట్ చేశాను. 2 పేర్లు మిస్ అయినా అవి కూడా చెక్ చేస్తాను. ఇన్ కేసు అప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నాను. ఈ బూత్ లెవెల్ మిమ్మల్ని అందరినీ కూడా బూత్ లెవెల్ ఏజెంట్గా నియమించాం. ఈ 15 నుంచి వచ్చే నెల 15 వరకు మీరంతా కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టండి. వాళ్ళతో పాటు మీరు ఇల్లు తిరిగే ఎక్కర్లా. యాక్చువల్గా తిరగాలి. మీ పనులు, మనకు వ్యవసాయ పనులు ఆ సీజన్ మనకి అంత టైం దొరకదు ఇంటింటికి తిరగడానికి. ఉదయం 1 గంట మనం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ ఒక 30 ఇళ్ళకి తిరగాలనుకో బూత్ లెవెల్ ఆఫీసర్. ఆ 30 ఇళ్ళు ఎవరెవరో ఓ డేటా రాసుకోండి. ఎవరైతే ప్రింటెడ్ ఫార్మ్ ఇద్దామని అనుకుందో ఆ బూత్ లెవెల్ ఆఫీసరు రోజుకు 30 ఇళ్ళు తిరుగుద్ది అమ్మాయి, లేకపోతే బూత్ లెవెల్ ఆఫీసర్. మనం కీలకమైన స్థానంలో ఉన్నాం, నువ్వైనా నేనైనా. నువ్వు కష్టపడి పనిచేయద్దు, ఇప్పుడు దాన్ని ఆ పనిలో ఇష్టాన్ని చూసుకుని పనిచేయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
పవన్ కళ్యాణ్పై తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయం చేసే హక్కు ఉంటుందని వ్యాఖ్య. జగన్తో రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు భేటీ. ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్న వారందరి పని పడతామని, పార్టీ తరపున అండగా ఉంటామని హామీ. మెగా డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలపై గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.